ఇంగ్లాండ్ టూర్లో భారత పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికీ సిరీస్ చేజార్చుకున్న టీమిండియా ఆఖరి T20లోనూ ఓడిపోయింది. బౌలర్లు పేలవ ప్రదర్శన వేళ, బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ మరో వైట్ వాష్ పరాభవాన్ని చవిచూసింది. ఫలితంగా సిరీస్ను 4-0తో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ నుంచి అగ్రస్థానాన్ని సైతం లాగేసుకుంది. ఈ మ్యాచ్లో ఊహించినట్టుగానే భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్లను తప్పించి సంజు శాంసన్, సూర్యాంశు హెగ్డేలకు అవకాశం కల్పించారు. వరుసగా 7వ టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫిల్ సాల్ట్ త్వరగానే అవుట్ అయిన బట్లర్, బ్రూక్ మాత్రం రెచ్చిపోయారు. వీరిద్దరూ రెండో వికెట్కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ T20 క్రికెట్లో ఇది భారీ రికార్డు. ఈ క్రమంలో బట్లర్ సెంచరీ బాదేశాడు. కేవలం 51 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నారు. అటు బ్రూక్ కూడా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. ఫలితంగా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బట్లర్ 64 బంతుల్లో 131 పరుగులు చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్ లో 12 4లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అటు హ్యారీ బ్రూక్ కేవలం 45 బంతుల్లోనే 96 రన్స్ చేయగా అతని ఇన్నింగ్స్ లో 4 4లు, 8 సిక్సర్లు ఉన్నాయి. హర్షదీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. అంతర్జాతీయ T20లో టీమిండియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోర్. భారత బౌలర్లలో శివం దుబే 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత చేజింగ్ లో టీమిండియా చేతులెత్తేసింది. సంజు శాంసన్ 27, అభిషేక్ శర్మ 3 పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్ లో శామ్ కురన్ 3, ఆదిల్ రషీద్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓటమితో ICC T20 ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానం చేజార్చుకోగా ఇంగ్లాండ్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.